హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అండి. యాక్చువల్గా మిడ్ నైట్ కేక్ కట్ చేసాము 12 అవ్వగానే. ఇంకా అంతే అనుకున్నాం, సెలబ్రేషన్స్ పెద్దగా ఉండదు, వీక్ డేస్లో వచ్చింది అనుకున్నాను. 13th అనమాట, జూన్ 13th. సో వీక్ డేస్ కదా, పెద్దగా సెలబ్రేషన్ ఏమి ఉండదు. మేబీ కుదిరితే డిన్నర్కి బయటకు వెళ్దాము, లేకపోతే లేదు అనుకున్నాము. కానీ సడన్గా ఒక ప్లాన్ వేసుకున్నాను, అప్పటికప్పుడు ఐడియా వచ్చింది. ప్రైవేట్ థియేటర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, సో అవి కాల్ చేశాను, స్లాట్ అవైలబుల్ ఉందన్నారు. సో మా ఆయనకి అది సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట. వీడియో ఎండింగ్లో అది కూడా యాడ్ చేశాను, వాళ్ళ ప్రైసెస్, ఎలా థియేటర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏంటి అని మొత్తం యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కేక్ కరాచీ బేకరీ నుంచి అండి. ఎక్సాటిక్ బ్లూబెర్రీ ఫ్లేవర్. ఆ బ్లూ కలర్ క్రీమ్ ఉంది కదా, అది మొత్తం హ్యాండ్స్కి, టంగ్కి, టీత్కి మొత్తం అవుతుంది. నాకైతే అయ్యో అనవసరంగా ఇది తీసుకున్నామే అనిపించింది. టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఏం కాదు, ఓకే ఓకే. బర్త్డే రోజు నాటాము అని గుర్తుంటుంది. ప్లస్ మనకి కూడా పూలు వస్తూ ఉంటాయి కదా, దేవుడికి పూజ చేసుకోవచ్చు. సో గులాబీ మొక్కలు నాటిస్తున్నాను. ఇది మొత్తం నేనే డిగ్ చేశాను, తర్వాత జస్ట్ నాటిస్తున్నాను అనమాట. మొత్తం వాళ్ళనే చేయమంటే అసలు చేయని పో అంటారనమాట. అందు గురించి అని మొత్తం నేను డిగ్ చేశాను. అది తీసి అందులో పెట్టమన్నాను, కొంచెం వాటర్ వేయమన్నాను. మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్రైవేట్ థియేటర్ బుక్ చేశాను. పిల్లలకు కూడా చెప్పలేదు. వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఫ్లోలో డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడోసారి చెప్పేస్తారనమాట. సీక్రెట్గా కాల్ చేసి అయినా చెప్పేస్తారు, అందుకే వాళ్ళకు కూడా చెప్పలేదు. సో అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, డౌట్స్ అడుగుతూ ఉన్నారు. మన స్లాట్కి ఏ థియేటర్ బుక్ చేసుకున్నామో అదంతా కొంచెం రెడీ అయ్యే వరకు కాస్త అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపు మేము ఇలా కొన్ని ఫొటోస్, కొంచెం అబ్జర్వేషన్ అన్నీ చేసుకున్నాం అనమాట. ఇది కాదు నేను బుక్ చేసిన థియేటర్, ఇది వేరేది. ఓపెన్లో ఉంటే స్లోగా వెళ్ళి చూస్తుందన్నమాట. నేను ఫోటోగ్రాఫర్ని కూడా చూస్ చేసుకున్నాను. మనం ఏది చూస్ చేసుకుంటే దానికి ఛార్జెస్ వేసి బిల్ వేస్తారు. నేను ఫాగ్ ఎంట్రీని ఆప్ట్ చేసుకున్నాను. సో ఇది ఎంట్రీ అనమాట. కేక్స్ కూడా మనకి ఏది కావాలంటే, హాఫ్ కేజీ కావాలంటే హాఫ్, 1 కేజీ కావాలంటే 1 కేజీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సమ్ లిస్ట్ పంపిస్తారు, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. నేను కెమెరామ్యాన్ని కూడా చూస్ చేసుకున్నాను అన్నాను కదా, ఇవన్నీ మొబైల్లో తీసుకున్నవి ఫస్ట్ పెట్టాను. తర్వాత కెమెరామ్యాన్ తీసిన ఫొటోస్ అన్నీ వస్తాయి. కెమెరామ్యాన్ మనకి ఎలా ఇస్తారు ఫొటోస్ అంటే, మనకి వెంటనే ఫోన్ అడుగుతారు, వాళ్ళది యాప్ డౌన్లోడ్ చేసి అది మనకి కనెక్ట్ చేసేసి ఇచ్చేస్తారనమాట. వెంటనే ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారు. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. నా స్లాట్కి అవైలబుల్ ఉన్న థియేటర్ ఇది. సో కొంచెం చిన్నగా అనిపించింది, కంజెస్టెడ్గా. అంటే ఏంటంటే ఇది 2 పర్సన్స్కి సరిపోతుంది అని చెప్పారు వాళ్ళు. ఇది 2 పర్సన్స్కి వెళ్ళాను కదా, సో 2 సీటర్ సోఫా ఉంటుంది. మనం ఎక్స్ట్రా పర్సన్స్కి కావాలి అంటే నార్మల్ చైర్స్ వేస్తాం. ఇవి మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్. అక్కడే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కెమెరామ్యాన్తో తీయించుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అండి. కెమెరామ్యాన్ 1 అవర్ ఉంటాడు. సో మనకు కావాల్సిన స్టిల్స్, పోజెస్, సింగిల్ కావాలా, ఫ్యామిలీ కావాలా అన్నీ ప్లాన్ చేసేసుకొని తీయించేసుకోవడమే. వాళ్ళు ఏంటంటే చేయాలి, సింగిల్ అయితే ఒక లెన్స్ పెట్టాలి, ఫ్యామిలీ అయితే ఒక లెన్స్ పెట్టాలి. సో సింగిల్ వన్ ఒకసారి, ఫ్యామిలీ వన్ ఒకసారి తీయించుకున్నాం మేము. తనకి కష్టం ఉండకూడదు కదా పాపం. వీడియోస్ కూడా కావాలన్నా తీస్తారు, బట్ వీడియోస్ ఏంటి అంటే ఎక్కువ తీయించుకోలేదు, మేము ఫొటోస్ ఎక్కువ తీయించుకున్నాము. అక్కడ కొంచెం లైటింగ్ కూడా ప్రాబ్లం ఉందండి. వేరే వేరే లొకేషన్స్లో వేరే వేరే పోజెస్లో దిగాము, చాలానే దిగాము. పాపం ఓపికగానే తీశాడు అతను కూడా. నేను ఇంకా నాకు నచ్చిన స్టైల్స్లో ఇలా తీయండి అని ఇలా బెలూన్స్ అలా పట్టుకొని తీయించుకున్నాము. ఇవి ఇంకా అన్నీ డంప్ పెట్టేస్తున్నానండి. ఫోన్లే ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుంది కదా అన్నట్టు కూడా జస్ట్ వీడియోలో యాడ్ చేసేసుకున్నాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేశాను అన్ని డ్యూరేషన్. ఇవన్నీ కెమెరామెన్ తీసిన ఫొటోసే అండి. పిల్లలకి సింగిల్గా తీయాలా, మీకు సింగిల్గా తీయాలా, మన ఇష్టం అనమాట. మనకి ఎలా కావాలంటే అలా తీస్తున్నాడు, ఏం విసుక్కోవట్లేదు.
ఇది వైట్ ఫ్లవర్స్ ఉన్నది బయట అనమాట. ఏ థియేటర్ రిలేటెడ్ కాదు, బయట. ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది, ఫొటోస్ కూడా క్లారిటీ చాలా బాగా వస్తున్నాయి. ఇది ఫాగ్ ఎంట్రీ అండి, నేను ఆఫ్ చేసుకున్నాను. సో ఇది కెమెరామ్యాన్ తీసిన వీడియో. ఫస్ట్లో కొంచెమే క్లిప్ ఉంది కదా, 2-3 సెకండ్స్, అది నేను తీసిన మొబైల్లో తీసిన వీడియో అనమాట. ఇది కెమెరామ్యాన్ తీసిన వీడియో. బ్యాక్గ్రౌండ్లో మూవీలో సాంగ్ వస్తుంది స్క్రీన్ మీద. సో అది నాకు కాపీరైట్ పడుతుందేమో అని ఆడియో మొత్తం మ్యూట్ చేసేసాను. ఇది ఫాగ్ ఎంట్రీలో మనకి ఫ్లవర్ వే, క్యాండిల్ వే అలా కూడా ఉంది. నాకు ఫాగ్ ఎంట్రీలో అంతగా కనబడదు కదా అన్నట్టు నేను అదేమీ యాప్ చేసుకోలేదు, జస్ట్ ఫాగ్ ఎంట్రీ చూస్ చేసుకున్నాను. ఈ రూమ్కి, ఈ డెకరేషన్కి, ఈ లైటింగ్కి కొంచెం ఫొటోస్ డల్ అనిపించాయి మాకు. క్లారిటీ కానీ ఏం బాగాలేదు. మరి కెమెరామెన్ ఫాల్టో, రూమ్ ఫాల్టో, లైటింగ్ ఫాల్టో తెలీదు. వెయిటింగ్ ఏరియా దగ్గర ఒకటి ఫోటో స్పాట్ లాగా పెట్టారు, వైట్ ఫ్లవర్స్ ఉన్నదంతా అక్కడనమాట. సో అక్కడ ఫొటోస్ బాగా క్లారిటీ ఉన్నాయి. ఇది థియేటర్ లోపల అయితే మాత్రం కొంచెం లైటింగ్ డల్లే ఉంది, ఎందుకంటే మూవీ రిలేటెడ్ కదా. సో అది డల్గానే ఉంటుంది కాబోలు. లేదంటే నేను చూస్ చేసుకున్న థియేటర్లోనే ఇలా ఉందో తెలియదు. అందులో మేము మళ్ళీ బ్లాక్ డ్రెస్సెస్ వేసుకున్నాం కదా, ఇంకా లైటింగ్ డల్ ఉంది. బ్రైట్గా ఉన్న డ్రెస్సెస్ అయి ఉంటే బాగుండేదేమో కాబోలు. ఈ కేక్ కటింగ్ వీడియో కూడా కెమెరామ్యాన్ తీసిన వీడియోనే కెమెరాలో. యాక్చువల్గా మేము ఈ ప్రైవేట్ థియేటర్కి వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో బొట్టు అవంతా అలా ఉంటాయి. ఆ రోజు ఈయన ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళి మళ్ళీ హోమ్ థియేటర్, ప్రైవేట్ థియేటర్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అనిపించింది. తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి దగ్గర దగ్గర 20-30 మినిట్స్ పట్టింది. సో 9:45కి అలా చెక్ ఇన్ అయ్యాం మేము. ఫుడ్ కూడా అక్కడే తినేసి వెళ్ళిపోదాం అన్నట్టు ప్లాన్ చేసేసుకొని అక్కడే ఆర్డర్ చేసేసుకున్నాం. మీకు మెనూ, ప్రైసెస్ అంతా వీడియో ఎండింగ్లో పెట్టాను. ఎన్ని థియేటర్స్ ఉంటాయి, వాళ్ళ కేక్, వాళ్ళ ప్రైసెస్, డెకరేషన్లో మనం ఏవి ఆప్ట్ చేసుకోవచ్చు, వాటి ప్రైజెస్ అవన్నీ మీకు వీడియో ఎండింగ్లో పెట్టేశాను మొత్తము. ఫుడ్ ఆర్డర్ అంటే బయట నుంచే కాదండి, వీళ్ళ దగ్గరే హోమ్ కిచెన్ ఉంది, అక్కడే వాళ్ళతోటి ప్రిపేర్ చేయించి మరి మనకి సర్వ్ చేస్తారు హాట్గానే. సో మనము మినిమమ్ ఒక 40-50 మినిట్స్ బిఫోర్ ఆర్డర్ చేస్తే బెస్ట్ అనమాట. మన ఫోటోషూట్ అంతా అయ్యేసరికి అవి ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట.